నమస్తే అండి. ఈరోజు పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం పెరుగు, పసుపు, ఉప్పు, కారం కూడా ఒక స్పూన్ వేసి ఊరికే గుబగుబ అన్నిచ్చేసి దించి ఇక్కడ పెట్టేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఒక అరకిలో ఉల్లగడ్డలు తీసుకున్నాం, కోసి ఇక్కడ పెట్టేసుకున్నాం, ఉడకబెట్టేసి కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పెట్టానండి. ఆయిల్ పెట్టేసి ఈరోజు ఏంటంటే మనం చేసేది చికెను ఉల్లగడ్డ రెండు కలిపి కుర్మా చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మీరేం చేశారు ఈరోజు సండే? మాదైతే చికెను ఉల్లగడ్డ కర్రీ చాలా బాగుంటుంది. ఇట్లాగా మనం వడల్లో కూడా తినచ్చు, అన్నంలో తినచ్చు, బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఆయిల్లో ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర, ఆవాలు వేసేస్తున్నాను. కొంచెమే అల్లం పేస్ట్ దీంట్లో కొంచెం వేసేస్తున్నాను. చాలు, మసాలా కూడా కొద్దిగా వేసేసి కారం కూడా ఎక్కువ వేయబడలే. మనం కొంచెం ఉప్పు దాంట్లో వేసేస్తున్నాను, కొంచెం చూడండి. ఇప్పుడు చికెన్ పోసేస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా చాలా బాగుంటుంది. వేగేటప్పుడే చూడండి స్మెల్ ఎంత బాగుంటుందో. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నీళ్లు కడిగేసి పోసేయాలి. కొంచెం గుబగుబా ఉడకనియాలి కర్రీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఈజీ వంట. మా పిల్లలు కూడా నేర్చుకుంటారని వాళ్ళు వడల్లో కానీ చపాతీలో కానీ తినచ్చు. ఇట్లా అయితే కారం మీకు కావాల్సిన వరకు వేసుకోండి. నేనైతే ఒక స్పూనే వేసాను, తెల్లగా ఉండాలి, కారం ఎక్కువ ఉండకూడదని. చూడండి, ఒక పచ్చిమిర్చి వేసా ఫ్రెండ్స్. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికేస్తే ఉల్లగడ్డలు వేసేస్తాం. ఒక్క 5 నిమిషాలు ఇట్లా ఉడకతా ఉంది కదా. ఇప్పుడు కర్రీ, ఇప్పుడు మనం ఉల్లగడ్డలు కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లగడ్డలు కూడా మనం వేసేసుకోవాలి. ఇట్లా వేసుకొని బాగా కొంచెం ఉడకనిచ్చి ఇంకా మనం ధనియాల పొడి కొంచెం సల్లేసి దించేసుకోవటమే. సూపర్గా ఉంటుంది. ఇట్లా ఇట్లా ట్రై చేస్తే ఒక తడవ మీరు పిల్లలు ఉండేవాళ్ళు కానీ మనం ఎవరిమైనా సరే చపాతీకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేను చేసే విధానం. ఈజీ వంటలు. మన పిల్లలు ఉన్న ఉల్లగడ్డ కొందరు బాగా తింటారు. ఇట్లా చికెన్లో వేసేస్తే బాగా స్మెల్, ఆ స్మెల్కి బాగా తినేయచ్చు పిల్లలు. చూడండి ఎట్లా ఉడుకుతుందో. కొంచెం ఉడకాలి. ఉడికిన పాట మనం ధనియాల పొడి చల్లేసేసి ఆఫ్ చేసుకోవటం. ఈరోజు మా కర్రీ ఇదే ఫ్రెండ్స్. రసం, ఉల్లగడ్డ, చికెన్ కుర్మ. కొంచెం ఆ పొడి వేయాలా. చూడండి, ఇట్లా బాగా ఉడకాలి. ఏం ఫ్రెండ్స్, మీరేం చేసుకున్నారు ఈరోజు? మీరేం కర్రీ, మీరేమేమి వంటలు చేశారు, ఎక్కడికెక్కడికి వెళ్ళారు? నిన్నంతా మేము బిజీగా ఉన్నాము, గుళ్ళకి వెళ్ళాము, వచ్చాము. ఈరోజు ఏమంటే ఖాళీ, ఇంకా అన్ని పనులు చేసుకొని అన్నీ రెడీ అయ్యి టిఫిన్ తిని అప్పుడు వంట చేసుకుంటున్నాము. ముందు కర్రీ చేసేస్తున్నా. అన్నం బియ్యం కడిగాడు పెట్టుకున్నా ఫ్రెండ్స్. బియ్యం ఇంకా రసం పెట్టేసుకుంటే అయిపోద్ది వంట. సరసరా చేసేస్తా ఫ్రెండ్స్. నేను స్లోగా చేయను, సరసరా చేసేసుకుంటా, పని అయిపోద్ది. ముందు దేవుడి పని అవి చూసేసుకుంటాము నిద్రలేసి. తర్వాత బట్టలు అవి చేసుకొని అన్నీ టిఫిన్కి తయారు చేసేసుకొని తినేస్తాము. తినేసి కాసేపు పాపతో ఆడుకొని
తర్వాత వంటకి తయారు చేసుకుంటాం. ఏది కావాలంటే అది గబగబా అనుకొని చేసేస్తా. ముందేమో ఆలోచించుకోను ఆ కూరే తినాలి, ఇదే కావాలి. ఇప్పుడు కొంచెం చికెన్ ఉండింది, ఒక అరకిలో ఉల్లగడ్డ వేసా, ఇంట్లోనే ఉన్నాయి, ఉడకబెట్టేసా. ఉల్లగడ్డలు పొక్కు తీసి తరిగాడు పెట్టుకున్నా. ఆ చికెన్లో ఒక స్పూన్ మిరప్పొడి, ఉప్పు, పసుపు, పెరుగు, అల్లం పేస్ట్ వేసేసి గుబగుబా అన్నిచ్చి దించి ఆడబెట్టేసుకున్నా. కొబ్బరి పేస్ట్ కూడా కొంచెమే ఉండింది ఇంట్లో, అది వేసేసి తిరగమాత పెట్టేసాను. ఇప్పుడు ఏంటంటే స్మెల్కి మనం ధనియాల పట్టాలంగాల పొడి అంటాం కదా, అది వేసేసి దించేయటమే. కూర ఇట్లా చేసుకోవాలా. మాకు ఆ కూరే కావాలి, ఈ కూరే కావాలంటే అనుకోకూడదు ఫ్రెండ్స్. మనం ఏది టయానికి మన ఇంట్లో ఉంటే అది చేసుకోవాలి. అదే తినాలనుకుంటే దగ్గర అయితే తెచ్చుకుంటాం మనం, దూరం అనుకో అప్పుడు ఎడ చేయాలి మనం. అందుకని ఇంట్లో ఏ ఉంటే మనం కూర తయారు చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. అయితే కారం కూడా ఎక్కువ వేయలే నేను. ఎండకి ఆ బుజ్జి పాప ఉంది, ఆ పాపకు కూడా పెట్టేదానికి కారం వేయాలి, ఒక స్పూనే వేసాను. మీరు కారం కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు, నేనైతే తక్కువే. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చేసే విధానం ఈజీగా అయిపోయాయి. మా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ నేర్చుకునే వంటలు. ఈ చపాతీకి కానీ వేసుకోవచ్చు, వడకి వేసుకోవచ్చు, వడలో తినచ్చు, లేదు అన్నంలో తినచ్చు, అన్నంలో తినేసి రసం పోసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నేను చేసేవి. మీకు నచ్చుతున్నాయి కదా నేను చేసే విధానం. మా ఛానల్ని లైక్ చేయండి. మీరు మా ఛానల్ మీకు తెలియకపోయినా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, చెప్పి మా ఛానల్లో మీ పిల్లకాయలని కర్రీ అవి చూడమనండి. నేను ఈజీ వంటలే మీకు చెప్పేది, పిల్లలు అందరు నేర్చుకునే వంటలు. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ, చూసారు కదా. ఇట్లా ఇంకొంచెం గుబగుబా అన్నిచ్చేసి గ్యాస్ ఆపేసేయటం. బాగా చూడు కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఇట్లా చేసుకోవాలి. నేనేంటంటే పిల్లలకి ఐడియా చెప్తున్నా, ఒకే ఏ టైంలో ఏది ఉంటే అది మనం చేసేసుకోవాలి. అలా అందే కావాలనుకోకూడదు. నేనైతే అంతే, ముందు అసలు ఆలోచించుకోను వంట అయితే, అప్పటికప్పుడు చూసుకొని నేను తయారు చేసేసుకుంటా. ఇది తిందాము అనుకుంటాం, చేసేసుకుంటాం అంతే ఫ్రెండ్స్. ఇట్లా చూడండి కూర ఎలా ఉడుకుతుందో. ఉడికేయాలి చూడండి, ఆయిల్తో సహా పైకి వచ్చింది. ఇట్లా రావాలి. ఇంకేం ఫ్రెండ్స్ చూసారు కదా నేను చేసే విధానం. మీరందరూ మా ఛానల్ చూడండి, మీ పిల్లలకి చెప్పండి. నేను చేసే వంటలు మామూలు వంటలు ఉంటాయి, ఇవి ఉంటాయి, ఏ అయినా మీరు చూసి నేర్చుకోవచ్చు. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.